నమస్తే అండి, ఇది మీ టిపికల్ ఉమెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి, మగ్గం వర్క్లో శారీ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి అని. ఆ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. అది ఎలా వచ్చిందో అవుట్పుట్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి పూర్తిగా. ఇది స్లీవ్స్ అండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో వర్క్. స్లీవ్ డిజైన్. ఇది బ్యాక్ నెక్. ఈ బ్లౌజ్ వచ్చేసి 42 సైజ్ అండి, పెద్ద సైజే. మొత్తం ఫుల్ ఓవరాల్గా బుటీస్ ఇచ్చాను. ఆల్రెడీ మీకు అందరికీ నేను చూపించాను. ఇది ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసినప్పుడు నేను ఆపోజిట్ సైడు స్టిచ్ చేశానండి. యాక్చువల్గా అందరం మనం రైట్ సైడ్ నెక్ స్టిచ్ చేస్తాం, నేను లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేశాను. నాకు మగ్గం వర్క్ రీసెంట్గా నేర్చుకోవడం, స్టిచ్చింగ్ అంతా రీసెంట్గానే స్టార్ట్ చేశానండి నేను. సో అందుకని చెప్పి ఇది మళ్ళీ ఎలాగో పళ్ళు కవర్ చేసేస్తుందని చెప్పి నేను ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశానండి. అది చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఇది ఓన్లీ చూడండి, ఇది ఎంత ఎలా వచ్చిందో. ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా అయినా సరే వర్క్ ఇలానే వస్తుందండి. అంత ఫినిషింగ్ ఉండదు, అంత నీట్గా కూడా ఉండదు. మళ్ళీ బ్లౌజ్ లుక్ ఉండదని చెప్పేసి స్టిచ్ చేయాల్సి వచ్చింది. ఇలా వచ్చింది చూడండి మీరు. ఈ నెక్కి వేరియేషన్ మీకు అర్థమవుతుంది, డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఆఫ్టర్ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఎంతసేపు స్టిక్ చేసుకునే వర్క్స్ చేయగలుగుతాం, కానీ ఇలా ఓవరాల్గా స్టిచ్ చేయాలి, థ్రెడ్ వర్క్ చేయాలి అంటే కష్టమేనండి ఎలా అయినా సరే. చూడండి, ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా రెండిట్ల మధ్య వేరియేషన్ ఏంటి అనేది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఐ థింక్ ఈ వర్క్ అందరికీ నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి, ఆఫ్టర్ స్టిచ్ ఎంబ్రాయిడరీకి, ఫస్ట్ చేసిన మగ్గం వర్క్కి మీకు మంచి వేరియేషన్ తెలిసే ఉంటుంది. ఈ మిస్టేక్ చాలామంది చేస్తుంటారు. ఈ విషయం కూడా తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.